నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఓసిడి గురించి తెలియని వారు ఉండరు. కానీ ఓసిడి వల్ల వచ్చే సమస్యలు చాలా అధికంగా ఉంటాయి. ఆ సమస్యలు ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య మూవీస్లో మనం చూస్తూ ఉంటాం, ఒక ఓసిడి క్యారెక్టర్ చుట్టూ ఒక కథని క్రియేట్ చేసి చాలా మూవీస్ తీశారు. సో ఈ ఓసిడి అనే ఈ ప్రాబ్లం డిజార్డర్ ఏదైతే ఉందో అది మానసిక సమస్యనా నిజంగా? ఓసిడి అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. అంటే అబ్సెషన్ అనేది ఒక ఆలోచన రిపీటెడ్గా అన్వాంటెడ్గా తన మనసులోకి ఒక అది స్పష్టమైన ఒక ఈ ఆలోచనే మెయిన్ ఇంపార్టెంట్ అన్న ఒక కాన్షియస్కి రీచ్ అయిపోతుంటుంది. అది అన్వాంటెడ్ అని తను రికగ్నైజ్ చేస్తుంటాడు కొంతవరకు, అది పూర్తిగా కానీ కొంతవరకు కానీ. మరీ ముఖ్యంగా రిపీటెడ్గా ఇందాక అన్నట్టు, అంటే ఇక్కడ ఇంకా చాలు అయినా 4 సార్లు 5 సార్లు ఈ రిపీటెడ్గా ఇదే ఆలోచనతోటి అది ఆ రోజు ఆ టైం ఇంపార్టెంట్ వేరే టైమ్స్ ఉన్నా కూడా ఇదే ప్రస్ఫుటంగా బయటకు వచ్చేస్తుంటుంది తన మైండ్లోకి. ఇటువంటి ఆలోచన అబ్సెషన్ అంటాం. కంపల్షన్ అంటే ప్రవర్తన, అంటే ఇది పని చేయకపోతే నాకు ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అన్న ఏదో ఒక భయంతో కూడుకున్న ఒక ఆలోచనతో తను ఆ పర్ఫార్మెన్స్ అంటే ఆ యాక్టివిటీని రిపీటెడ్గా చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి, 2-3 సార్లు పోయి వెనక్కి ముందుకెళ్ళి రావడము, ఏదన్నా ఒక విషయాన్ని టచ్ చేయాలి 2-4 సార్లు టచ్ చేస్తేనే అప్పుడు నాకు కరెక్ట్ జరుగుతుంది, ఒక బిలీఫ్. దాని వెనకాల బిలీఫా, దాని వెనకాల ఒక ఆలోచన ఏదో దాగి ఉంటే తన ప్రవర్తనలో. అది తనకు తెలుసు, ఈ 4 సార్లు టచ్ చేసినంత మాత్రాన నిజంగా అక్కడ డేంజర్ జరగాల్సిందేం ఆగదు, జరగబోయేది మనం ఆపలేము, జరగంది తనేం చేయలేడు, అది తెలుసు. హీఈస్ ఎ కంప్లీట్లీ నాలెడ్జబుల్ నార్మల్ గై లైక్ మీ లైక్ యూ. బట్ ఈ అబ్సెషన్స్, ఈ కంపల్షన్స్ అనే ఆలోచన ప్రవర్తనల వల్ల తన టైము రోజుకు 1 గంట కన్నా ఎక్కువగా వృధా అయిపోతుంటుంది. కనీసం 1 గంట టైం. బాత్రూమ్ విషయంలో అయినా సరే, తను రొటీన్గా తన పర్ఫెక్ట్గా అరేంజ్ చేసే విషయమైనా సరే, లేకుంటే ఆఫీస్లో చేసే పనులు ఒక 4 గంటలు అవ్వాల్సిన పని 8 గంటలు, 1 గంట ఎక్కువగా ఎక్స్ట్రాగా చేయడము, ఓవర్ పర్ఫెక్షన్ కూడా. ఇటువంటి టైం వేస్ట్. తర్వాత తనకు మనసు స్వాంతన అనిపించకుండా ఇబ్బంది పడుతుంటాడు, సాటిస్ఫాక్షన్ ఉండదు అయినా కూడా. సో ఇటువంటి కండిషన్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం. వీటి వెనకాల టైప్స్గా చెప్తే ఆలోచనలు, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ టైప్ ఏమిటంటే కంటామినేషన్ అబ్సెషన్ అంటాం. అంటే నాకు ఇది టచ్ చేశాక నీళ్లు కడగాలి అనిపించేస్తుంది. ఎందుకు అంటే ఏదో క్లీన్ కావాలి, ఒక క్లీన్నెస్ అబ్సెషను, ఒక కంటామినేషన్ అంటే దీంట్లో మురికి ఎక్కడ అంటిందో, జర్మ్స్ ఎక్కడ వస్తాయో, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందా అన్న దాంతో వీళ్ళు సఫరింగ్. ఎక్కువ టైము వాషింగ్కి ఎక్కువగా కంపల్షన్స్ అనేవి వాషింగ్ లాగా వస్తాయి. సో తుడవడము, క్లీన్ చేయడము, సబ్బుని ఎక్కువగా యూజ్ చేయడము, వాటర్ని ఎక్కువగా యూజ్ చేయడము. సో బాత్రూమ్ని వెళ్తే ఒక పావు గంట, అరగంట, గంట లేనిది బయటికి రాడు సార్ మన అబ్బాయి అన్న విధంగా కంప్లైంట్స్తో చెప్తుంటారు. తర్వాత తను ఈవెన్ ఆ కంటామినేషన్ ఎంతగా అబ్సెషన్ అంటే తన సబ్బు కూడా ఎక్కువసేపు ఉంటే ఆ క్రిములన్నీ పోతాయి అన్న ఒక థాట్తో సబ్బు అంతా కూడా అలానే పెట్టేసుకుంటూ ఉండడం. వీటి వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఎక్కువ వాటర్ చేరుకోవడం వల్ల కూడా. సో ఈ రకమైన తర్వాత కొందరికి డౌట్స్, అంటే సరిగా నేను గడ వేశానా లేదా, లాక్ చేశానా లేదా, సరిగా కంప్లీట్గా ఆ టాస్క్ చేశానా లేదా అని 1కి 4 సార్లు చెక్ చేయడము, చేసిందే మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా అదే థాట్ గుర్తొచ్చి మళ్ళీ బాధపడడం, మళ్ళీ చేశానో లేదో డౌట్. సో ఇటువంటి డౌట్స్ తోటి సఫర్ అయిపోవడం. మూడవది సిమ్మెట్రీ అంటాం. అంటే పెట్టిన వస్తువు రైట్గానే ఉండాలా, లెఫ్ట్ సైడే ఉండాలా, ఇంత హైట్లోనే ఉండాలి, ఈ లెవెల్ ఆఫ్ హైట్ కానీ ప్లేస్ కానీ ఇది ఒక సిమ్మెట్రీగా, అంటే అక్కడ నుంచి ఆ స్థానం మార్పు అయ్యింది అనుకోండి, మనిషి ఒప్పుకోడు, ఆ వస్తువు అక్కడే అంతే స్థానంలో ఉండాలి. సో ఈ రకంగా చూసే వాళ్ళకు తనకు ఇబ్బంది పడుతుంటాడు, పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది తెలుస్తుంటుంది. ఇది ఒక రకమైన ఇబ్బంది. నెక్స్ట్ బ్లాస్ఫీమర్ థాట్స్ అంటాం. అంటే సంథింగ్ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సేక్రెడ్ హోలీ స్పేస్లో నాకు ఇటువంటి ఆలోచన రాకూడదు సార్, కానీ ఆ ప్లేస్ పోయాక నాకు ఆటోమేటిక్గా వస్తున్నాయి అని ఇబ్బంది పడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ చెప్తాను. టెంపుల్ పోయాక మనకు సేక్రెడ్గా దేవుడు భగవంతుడి పైన మనకు ఓన్లీ భక్తి సంబంధించిన
ఒక భక్తి భావంతో సంబంధించిన ఆలోచన మాత్రమే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. తను తెలుసు, కానీ అక్కడ పోయాక టెన్షన్ క్రియేట్ చేసే విధంగా తనకు విరుద్ధమైన ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. ఎక్కడ ఒక రకంగా అప్సీన్గా వైలెంట్గా దేవుని తిట్టానేమో, సరిగా చదివానో లేదో మంత్రంని, లేకుంటే చదవకపోతే ఏదో అయిపోతుందని, లేకుంటే సెక్షువల్గా అబ్సెషన్స్ రావడము. సో ఈ రకమైన ఇబ్బంది పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ పని చేస్తే ఏదో జరిగిపోతుంది అన్న ఒక బ్లాస్ఫీమర్ థింకింగ్ కూడా, అంటే సంథింగ్ మా వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది ఇక్కడ చేస్తే, అది నిజం కాదు నాకు తెలుస్తుంది, బట్ అయినా ఆ థాట్తో నా ఇబ్బంది పడుతున్నా అని తన యొక్క బాధని, మానసిక వ్యధని దీన్ని ఒక సైకలాజికల్గా ఒక అబ్సెసివ్ టెన్షన్ క్రియేటింగ్ జబ్బుగా గుర్తిస్తాం. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇట్స్ ప్యూర్లీ మెడికల్ కండిషన్. ఇది ఒక సైకాట్రికల్ సైన్స్ ఏం చెప్తుందంటే బ్రెయిన్లో ఉండే కొన్ని కెమికల్స్, ఎస్పెషల్లీ థాట్స్ని క్లారిఫై చేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ స్థాయిలో ఉంటాయి వీళ్ళకు. ఇవి గాబా లాంటి రసాయనం తగ్గిపోయినప్పుడు వాటికి యాంగ్జైటీ తోడైపోతుంది బాడీ. సో సరిగా చేయకపోతే గుండె దడదడ రావడము, సంథింగ్ ఆ టెన్షన్ తోటి గుండె దడతో ఆయాసము, చేతులు వనకడము, ఈవెన్ ఇంకా చెప్పాలంటే బీపీ పెరిగిపోవడము. సో ఈ రకమైన ఇబ్బంది పడుతుంటాయి. రికరెంట్గా కాన్స్టాంట్గా ఇవే ఆలోచనలు, స్ట్రెస్, యాంగ్జైటీ తెప్పించి ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వీళ్ళు ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్, ఫ్రీక్వెంట్గా స్లీప్ ప్రాబ్లమ్స్, సో ఇలాంటి సఫరింగ్ కూడా జరగవచ్చు. సో వీటన్నిటిని ఓసిడి లాంటి కండిషన్, ఇది ట్రీట్మెంట్ ప్రాబ్లం. 100లో 1-2 ఇటువంటి కండిషన్ సఫర్ అవుతుంది మన పబ్లిక్లో. ఇదేదో చిన్న చూపు చూసే కండిషన్ కూడా కాదు, పెద్ద నెంబర్. మన 1 కోటి మంది మన హైదరాబాద్ జనాభా అనుకుంటే దాదాపుగా 1,00,000కు పైగా ఓసిడి సమస్యలు ఉన్న వాళ్ళే కదా. సో చిన్న చూపు చూసుకోవాల్సిన అవసరం లేదు. పైగా సైన్స్ ఈ 2025 ఎరాలో మనకు సైకాట్రిక్, న్యూరో సైన్స్ వీటిని ప్రతి మనిషి యొక్క ప్రతి ఆలోచనని, ప్రతి ప్రవర్తనని మెడికల్ సైన్స్ ప్రకారంగా చూస్తే అది నీ కంట్రోల్ చేయలేనంత మాలిక్యూల్ లెవెల్స్లో ఏర్పడే కొన్ని చేంజెస్ వల్ల వస్తున్నదే. నువ్వు కౌన్సిలింగ్ ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతావు, చేసుకోగలగవచ్చు. బట్ అక్కడికన్నా మించి నువ్వు చేయలేకపోతున్నావు, ఇబ్బంది పడుతున్నావు అంటే సైకాట్రిస్ట్గా హెల్ప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న చూపు చూడడము, కామెడీగా దాన్ని ఆ వ్యక్తిని క్యారెక్టర్ని ఆపాదించడము ఇట్స్ నాట్ రైట్ థింగ్. తను అందరి రకాలుగా ఐక్యూ లెవెల్స్ ఖచ్చితంగా నార్మల్, ఈవెన్ అబవ్ కూడా ఉండొచ్చు. ఐక్యూ లెవెల్ వైజ్గా, అచీవ్మెంట్ లెవెల్ వైజ్గా, టాలెంట్ వైజ్గా అన్ని రకాల పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఓసిడి ఉంటుంది. ఈ ఓసిడి అనేది సైకలాజికల్ సఫరింగ్ మాత్రమే. ఓకే, నీకు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డిజార్డర్స్ ఉన్నాయనుకో, ఫీవరు, కాఫ్, కోల్డ్ వస్తాయి, అది దాని మేనిఫెస్టేషన్స్. ఈ సైకలాజికల్ మేనిఫెస్టేషన్ ఏమిటంటే బ్రెయిన్లో కెమికల్స్ వచ్చే కొన్ని చిన్న లైక్ కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో వచ్చే ప్రాబ్లమ్స్ లాగా ఎమోషన్స్లో, యాంగ్జైటీలో, థాట్స్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, మనం దాన్ని రెక్టిఫై చేసుకోగలం ఇప్పుడు ఇంపార్టెంట్. సార్, ఈ ఓసిడి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? ఒక 2 నుంచి 4 వారాలు పైబడి ఒక ఆలోచన కానీ లేకుంటే మల్టిపుల్ ఆలోచనలు కానీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా, ఆ ఆలోచనలు, ఆ ప్రవర్తన వల్ల నీవు చేయాల్సిన పని కానీ ఇబ్బంది పడుతుందా, నీ పక్క వాళ్ళు కూడా నీ ఇబ్బంది గమనించి వాళ్ళు సరి చేయలేక ఇబ్బంది పడుతున్నారా, అప్పుడు సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడం. సైకాట్రిస్ట్ గారు మెడిసిన్సా, కౌన్సిలింగ్సా, న్యూరో మాడ్యులేషన్సా, టెక్నిక్సా, సో ఏ రకమైన ట్రీట్మెంట్ నీకు ఆ స్టేజ్కి సరిపోతుందో ఆ రకంగా సూచనలతోటి మీరు ఆ కండిషన్ని కంట్రోల్ తీసుకురాగవచ్చు. ఓసిడి ప్రాబ్లంతో బాధపడేవారు ఖచ్చితంగా సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తారు, ఎలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి సొల్యూషన్స్ ఇస్తారు అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.